Feb 3, 2025 ఒక ఫాలోవర్ అయితే ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి డిఎఫ్డబ్ల్యూకి అయితే వచ్చారు. అయితే అతనికి ఫస్ట్ టైం 2022లో యుఎస్ వచ్చినప్పుడంట ఆ కస్టమ్స్ చెక్ అనేది పడింది అనమాట బ్యాగేజ్ లో. వాళ్ళు ఇచ్చే ఒక అమెండ్మెంట్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ లో ఇతను లిస్ట్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా అడిషనల్ ఐటమ్స్ వాళ్ళ బ్యాగ్ లో ఉన్నాయన్నమాట. సో అక్కడ వాళ్ళకి కస్టమ్స్ చెక్ అనేది పడింది. అంటే ఇది ఎవరో ఒకరికి జరుగుతుంది అనమాట. కస్టమ్స్ చెక్ జరిగిన తర్వాత ఏమైందంటే అక్కడ నాన్ వెజ్ పికిల్స్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేయలేదో అవి దొరికినాయి అనమాట. అవి దొరికిన తర్వాత నుంచి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళది నోటెడ్ లిస్ట్ లోకి వెళ్తుంది. నోటెడ్ లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎప్పుడన్నా కంట్రీ బయటకు వెళ్ళి కంట్రీ ఇన్లోకి మళ్ళీ లోపలికి వస్తుంటే కనుక మీకు ఆ కస్టమ్స్ చెక్ అనేది పక్కా ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కానీ మీకు కస్టమ్స్ చెక్ అనేది పక్కా జరుగుతూనే ఉంటది అనమాట. అయితే దీంట్లో ప్యానిక్ ఏం అవనవసరం. అతను స్టెమోపీటీలో ఒక ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అతనికి ఇమిగ్రేషన్ క్వశ్చన్లు కూడా నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు, నీ వీసా స్టేటస్ ఏంటి, వర్క్ ఆథరైజేషన్ కార్డు ఉందా, నీ లీజ్ డాక్యుమెంట్ ఉందా, ఈ 4 క్వశ్చన్లు అడిగారు. పంపించేశారు. పంపించేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పాస్పోర్ట్ ని ఒక కస్టమ్స్ ఆఫీసర్ లైన్ ఉంటది అనమాట. ఆ లైన్ లోకి పంపించేసి ఆ లైన్ లో ఆల్రెడీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు, యాజ్ యూజువల్ చెక్స్ అనమాట. అయితే మీతో పాటు ఒక కస్టమ్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బ్యాగేజ్ దగ్గర ఉంటాడు. అవన్నీ తీసుకున్నాక మిమ్మల్ని ఒక రూమ్ లో తీసుకెళ్లి ఒక కస్టమ్ ఆఫీసర్ ముందు మీరు ఏం తెచ్చారని చెప్పి ఐటమ్స్ చెక్ చేసి ప్రూవ్ చేయమంటాడు అనమాట. అంటే వేరేవి అంటే ఏవైతే తీసుకురాకూడదు అనుకున్న ఉంటాయో ఈ కంట్రీలోకి అవి లేవని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే కనుక ఇప్పుడు పలానా ఐటమ్ దేంతో తయారు చేస్తారు, వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పి అడుగుతారు అనమాట. జస్ట్ ప్రూవ్ చేసుకోవడం కోసం అంతే, అంతమించి ఏమీ లేదు. ఇంత ముందు కస్టమ్ బ్యాగేజ్ చెక్ జరిగితే గనక నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీని గురించి ఏం పానిక్ అవ్వడం అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్లు అడుగుతారు, జస్ట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి అంతే అనమాట. సో దీని గురించి ఇమిగ్రేషన్ టఫ్ అవుతుంది అది ఇది అని చెప్పి ఏమన్నా అపోహలు ఉంటే కనుక అవన్నీ తీసేసేయండి. అవన్నీ ఉండదు. ఇమిగ్రేషన్ సపరేట్, ఈ సెక్యూరిటీ చెక్ సపరేట్ అనమాట. సో ఇంకేంటి, దట్స్ ఇట్, బై.